టార్గెట్ ఎంత? 3 overs కి 28 కొట్టాలి. కొడతాడా? నా బొంగు కొట్టాలి. అమ్మ బొచ్చు కొడతాడు. ఒక్కలా బౌలింగ్ వేసాడు వెళ్ళి. బౌలింగ్ కి ఉపేంద్ర, బ్యాటింగ్ కి మయూరి. 18 balls 28 runs టు విన్ ఫస్ట్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఇన్నింగ్స్. లాంగ్ ఆన్ వైపుగా గాల్లోకి క్యాచ్ అయితే పట్టలేదు, 2 runs వచ్చాయి. ఈసారి తెలివిగా థర్డ్ మ్యాన్ వైపుగా తోసాడు మయూరి, 3 పరుగులు వచ్చాయి. మూడో బంతి స్వీప్ ఆడే ప్రయత్నం కానీ సింగిల్ మాత్రమే. ఈసారి ఉపేంద్ర నుంచి ఎక్సలెంట్ డెలివరీ, క్లీన్ బౌల్డ్ బై మయూరి. 1 wicket డౌన్. ఈ బంతి ఎక్కడో మధ్యప్రదేశ్ లో గుద్దితే లెగ్ స్టంప్ మీదుగా ఆడాడు, సింగిల్ మాత్రమే. ఈసారి మయూరికి ఆత్రం ఆగలేదు, స్టెప్ అవుట్ అయి గాల్లో కొట్టాడు, లెగ్ స్టంప్ మీదుగా నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. 2 wickets గోన్. ఇంకా 21 కొట్టాలి 2 ఓవర్లలో. 1 వికెట్ ఉంది, కొడతారో లేదో వేచి చూద్దాం. 12 balls కి 21 runs కొట్టాలంటే ఫైన్ లెగ్ మీదగా ఆడాడు, 2 runs వచ్చాయి. ఈసారి వీడియో తీసే నాకేం అర్థం కాలేదు, మయూరి ఏం చేద్దాం అనుకున్నాడు, గాల్లోకి బంతి సింగిల్ మాత్రమే. లెగ్ స్టంప్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం, డాట్ బాల్. ఈసారి మయూరి కొట్టక్కర్లేదు, బ్యాట్ మీదకి వేసాడు, ఫుల్ టాస్, లెగ్ స్టంప్ మీదగా 1 bounce లో 4 runs. 8 balls కి 14 runs కొట్టాలి, లాస్ట్ వికెటే ఉంది. అవుట్ సైడ్ ఎడ్జ్ కీపర్ చేతిలోకి ఆల్అౌట్ అయ్యాడు మయూరి. మన బెంగళూరు నుంచి వచ్చిన ఆర్సీబీ తరపున ఆడిన ఉపేంద్ర గెలిచాడు. మయూరి పాపం నిరాశతో ఓడిపోయాడు. చూద్దాం ఏం జరుగుతుందో మరి. కంగ్రాట్స్ ఉపేంద్ర. 2 years అయిన గ్యాప్ వచ్చినా చాలా బాగా ఆడావు. ఫస్ట్ మ్యాచ్ విజయం పొందావు మయూరి మీద, వెరీ వెల్ ప్లే. మరి బెంగళూరులో ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు, మరి మామూలుగా ఉండదు. నెక్స్ట్ నాకు ఉపేంద్రకే శనివారం వాచ్ అండ్ ఏంట్రా అది రివెంజ్ మ్యాచ్ మండే మార్నింగ్ 8:30కి సేమ్ ఫేస్ టు ఫేస్. ఆదివారం నైట్ వెళ్ళిపోతున్నాడు నా బెంగళూరు ఉపేంద్ర. సరే సండే మార్నింగ్ 8:30కి ఫేస్ టు ఫేస్ 3 hours. సండే మార్నింగ్ అంటే జనాలు ఉంటారు. అది ఓకే, అందరు వెయిట్ అండ్ సీ. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్, ఫాలో మర్చిపోకు.